రికార్డింగ్ నెంబర్ 12. భాగవత వివరణము. చక్రాయుధ ధ్యానము అనేది ఇక్కడ హెడ్డింగు. మనం గమనిస్తే కాస్త బయటికి వెళ్ళి అట్లా చూసినప్పుడు, ఏ మేడ మీదకో కొండ మీదకో వెళ్ళి చూసినప్పుడు భూమి ఆకాశం కలిసినట్టుగా అనిపిస్తాయి. గుండ్రంగా ఒక చక్రంలాగా కనిపిస్తుంది. ఇది నీ దృష్టిలో సర్వము అని చెప్పొచ్చు. ఎంత మటుకు కళ్ళకి ఎంత మటుకు కనపడుతుందో అదంతా మన సర్వమే కదా. న్యాయంగా ఎంత కనపడుతుందంటే కన్ను చూడగలిగినంత దూరము నువ్వు పైకెక్కి ఎత్తుగా ఎక్కి నీ కన్ను ఎంత దూరం చూస్తుందంటే ఒక చక్రంలాగా కనపడుతుంది అది. ఇది నీ దృష్టిలో, మన దృష్టిలో ఇది సర్వం అంతా మొత్తం అంతా కనబడుతుందండి. మేడ మీదకి వెళ్తే 14వ అంతస్తుకి 20వ అంతస్తుకి వెళ్తే చుట్టూతా మొత్తం అంతా కనపడుతుందంటే ఊరు సరే, బిల్డింగ్స్ సరే, రోడ్లు సరే, చివరిలో ఏముంటుందంటే భూమి ఆకాశం కలిసినట్టుగా ఒక సర్కిల్ తప్పకుండా కనపడుతుంది. దీన్ని ఏమంటారుట? సుదర్శనము అంటారుట. అదేమిటి? సు ప్లస్ దర్శనము. ఇందులో చాలా మ్యాజిక్ ఉంది. సుదర్శన చక్రం వేసి కృష్ణ పరమాత్మ రాక్షసుల్ని తనలో కలుపుకున్నాడు అంటారు. చంపేశాడు అనరు, తనలోనే కలుపుకున్నాడు. ఆయన రాక్షస వధ చేసి సుదర్శన చక్రంతో ఎవరెవరినైతే ఆయన చంపాడో వాళ్ళని తనలో కలుపుకున్నాడు అంటారు. ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం. నిజంగా చెప్పాలంటే సుదర్శనము అనే మాటకు చక్కని దర్శనము అని అర్థం. ఏమిటి సుదర్శనము? ఒక రాక్షసుడు పరమాత్మలో ఎలా లీనమవుతాడు? అది పాజిబులేనా? నెమ్మదిగా చెప్పుకుందాం మనం. ఈ చక్రాయుధ ధ్యానము చేయటానికి ఒక పద్ధతి ఉందిట. మనం భక్తుడైనటువంటి వాడు భగవంతుణ్ణి విడిగాను జీవులలోనూ కూడా చూస్తూ ఉన్నప్పుడు, అంటే విడివిడిగాను అందరిలోనూ చూస్తూ ఉన్నాడు ఆ సాధకుడు. మొత్తంగా మా జీవులలోనే కాక విడిగా ఆకాశ రూపంలో ఉన్నవాడు కూడా దైవమే అనేటటువంటి సుదర్శనంతో చక్కగా చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందిట? అప్పుడు ఆ సాధకుడిలో, అంటే మనలో ఆ దేవుడు స్థిరపడిపోతాడట. ఆ స్థిరపడటాన్ని చక్రాయుధుడు అని పేరుట ఆయనకి. మనలో ఏ దైవమైతే స్థిరపడ్డాడో, అంటే మనం జీవుల్లోనూ దేవుణ్ణి చూస్తున్నాం, జీవులు లేని చోట అంటే ఆకాశ స్వరూపంలోనూ దేవుణ్ణి చూస్తున్నాం. చూసినప్పుడు ఆ మనలో ఒక దైవం స్థిరపడతాడు. ఆయన్ని చక్రాయుధుడు అంటారు. చక్రమే ఆయుధముగా గలవాడు. అంటే ఏంటి? కత్తితో ఎలాగైతే చెట్లను, ఎండిపోయిన చెట్లను, అడ్డంగా ఉన్న దుబ్బులను నరికి క్లీన్ చేసుకుంటామో అదేవిధంగా చక్రాయుధ ధ్యానంలో వివేకవంతులు అంటున్నారు. వివేకవంతులు అంటే ఏది చెయ్యాలో ఏది చేయకూడదో తెలిసిన వాళ్ళు తమ కర్మలను నరికేసుకుంటారు. కర్మబంధం లేకుండా వాళ్ళు చేస్తూ ఉన్న పనులని నరికేసుకుంటారు అని చెప్పారు. ఆ చక్రాయుధము అనే ఆయుధంతో, ఆ ధ్యానంతో తమ కర్మలు మళ్ళీ పుట్టకుండా నరికేసుకుంటారు అంటున్నారు. ఈ ధ్యానాన్ని చెయ్యాలంటే దానికి కావాల్సింది ముఖ్యమైనది శ్రద్ధ. భగవంతుని కథలు చెప్పటం, చెప్పుకోవటం, నలుగురితో వినటం, దీనివల్ల పెరిగినట్టుగా శ్రద్ధ మరి ఏ మార్గంతోనూ పెరగదు. ఎందుకంటే మనం కొంచెం సూక్ష్మంగా చూస్తే మనం దేంతో సాన్నిధ్యంలో ఉంటామో, లోకంతో సాన్నిధ్యం చేస్తే అది ఆ విజ్ఞానం పెరుగుతుంది. వ్యాపారంతో సాన్నిధ్యం చేస్తే వ్యాపార జ్ఞానం పెరుగుతుంది. లోభత్వంతో సాన్నిధ్యం చేస్తే బెస్ట్ లోభి అవగలుగుతాం మనం. ఎక్కడ మన మనస్సుని మనం అట్టే పెడతామో అక్కడ ఆ స్కిల్ అది సంపాదించుకుంటుంది. దాని నేచర్ అది. కానీ దైవం మీద పెట్టినప్పుడు, దైవం తాలూకు కథలు వింటూ చెప్పుకుంటూ జీవించినప్పుడు ఆ మనస్సు దైవంలో కరిగి కలిసిపోతుంది. కాబట్టి దైవం ఉంటాడు కానీ మనస్సు విడిగా ఉండదు. అది అక్కడ బ్యూటీ. అది చెబుతూ ఉన్నారు. శ్రద్ధ ఉండాలి. ఆ శ్రద్ధ ఉండాలంటే దైవాన్నే తలుచుకోవాలి, దైవం గురించే మాట్లాడాలి, దైవం గురించే చెప్పుకోవాలి. ఎవరికి చెప్పుకున్నా దైవం గురించే వినాలి. అప్పుడు వేరే వేరే విషయాల మీద ధ్యాస తగ్గుతుంది. అందరిలో వ్యాపించి ఉన్న చేష్టాత్మకుడైన దేవుడు అంటున్నారు.
చేష్టాత్మకుడు అంటే అందరి ప్రవర్తనలు దైవం ఇచ్చినవే. మనమేం కొని తెచ్చుకోలేదు అవి. మనం ఎలా ఉన్నామో మనకు నిజంగా తెలియదు కదా. అవతల వాళ్ళు ఎలా ఉన్నారో వేలు పెట్టి చూపిస్తాం, మన ప్రవర్తన ఎలా ఉంది అని మనకు తెలియదు. చేష్టాత్మకుడైన దేవుని కథలు అంటే చేష్టలు చేస్తూ ఉన్నాడు దైవం. కృష్ణ పరమాత్మగా పుట్టాడు, శ్రీరామచంద్రుడుగా పుట్టాడు, ఎన్నో అవతారాలుగా వచ్చాడు. ఆ చేష్టాత్మకుడుగా పుట్టిన దైవం తాలూకు కథలు వింటూ ఉన్నప్పుడు అవి చక్కగా మన కర్మబంధాన్ని తొలగించి మనస్సును కరిగించేస్తాయి. మనస్సు విడిగా మిగలదు అని చెప్పి చెబుతూ ఉన్నారు. బాగా అలవాటు చేసుకున్న కొద్దీ వేరే ఇవి దేవుడి కథలు కాదండి అనుకునేవి మిగలకుండా పోతాయి. దేవుడు కానిది ఏముంటుంది? అన్నీ దేవుడి కథలే. మనకి ఇతరములు అని అనిపించేవి కూడా దేవుడి కథలే అయిపోతాయి. కృష్ణుడు పుణ్యశ్రవణ కీర్తనుడు అంటారు. అంటే ఏమిటి? పుణ్యాత్ముల మాటలు వినటంలో దైవం ఉంటాడట, ఆయన ఉంటాడట కృష్ణ పరమాత్మ. కథలు కీర్తించటంలో పరమాత్మ నివసించి ఉంటాడట, వినేవాళ్ల హృదయాల్లో కూడా నిలిచి ఉంటాడట. తన సాన్నిధ్యంతో శుభాలన్నీ కూడా చక్కగా కలుగుతాయి, అశుభాలన్నీ తొలగిపోతాయి. భక్తి వినేవాళ్లలో చెప్పేవాళ్లలో భక్తి నిశ్చలమవుతుంది, అంటే చక్కగా నిలబడుతుంది. భక్తి అంటే పరమ ప్రేమ అని నారదుడి నిర్వచనం. ఆయన నారదుల వారు ఏం చెప్పారంటే భక్తి అంటే పరమ ప్రేమ అని చెప్పారు. భక్తి ఉన్న చోట రజస్సు ఉండదు, తమస్సు ఉండదు, కరిగిపోతాయి. అవి రెండు కూడా సత్వగుణమే నిలుస్తుంది. ఆ సత్వగుణం నిలిచినప్పుడు ఏమవుతుంది? కామం కానీ లోభం కానీ వాటికి చోటు ఉండదు. అసలు సత్వగుణంలో మనస్సు ఎంతో ప్రశాంతం అవుతుంది. ప్రశాంతం అవటం అంటే ఏంటంటే స్వచ్ఛమైన నీళ్లతో నిండిన కోనేరు, నీళ్లు కదలకుండా ఉన్నప్పుడు దాంట్లో అలలు లేనట్టుగా మనసులో ఏమీ ఉండదు, ఏ సంగము ఉండదు, ఏ అటాచ్మెంటు ఉండదు. సంగము అంటే ఏమిటంటే అభిప్రాయాలు కలగటం, అవి తనవి అనిపించటం, అది సంగం అంటే. ఎవ్వరు ఏమి భార్యలు భర్తలు సంసారాలు కారణం కాదు సంఘానికి, మనకు అనిపించటమే. అలలు లేనప్పుడు కోనేటిలో నీరు కనిపించదు, ఆకాశం చక్కగా రిఫ్లెక్ట్ అవుతుంది. ఆకాశము నక్షత్రాలు రాత్రిపూట అయితే ఎంత బాగుంటాయో చూడటానికి. ప్రసన్నమైన మనస్సు ఉండటానికి బదులు ఈశ్వరుడే ఉంటాడు. అహంకారము ఉండదు. అహంకారము అంటే ఇది నేను అనే భావం లేదు ఇంకక్కడ. దైవమే ఉంటాడు. ఎప్పుడైతే మనం కుర్చీ ఖాళీ చేసామో అప్పుడు దైవమే వచ్చి కూర్చుంటాడు. అహంకారము అంటే తన ప్రత్యేకమైన అస్తిత్వం. అహంకారం అనేది జడము చైతన్యము రెండూ కలిసినందువల్ల ఏర్పడుతుంది అంటున్నారు. జడము చైతన్యము రెండూ కలిసినప్పుడు ఏర్పడుతుంది. ఏమిటి ఆ చేతనం అంటేనేమో నేను అనే మెలకువ, జడము అంటేనేమో నాది అనే అభిప్రాయం, ఒపీనియన్, నాది. ఇది శరీరం మొదలైన స్థితులుగా ఉంటుంది. శరీరం నాది అని అనిపిస్తూ ఉంటుంది, నేనే అని ఇంకా పొరపాటు పడతాం. జడము చేతనము రెండు కొంచెం సడలినప్పుడు, అంటే ఆ ముడి లూజ్ అయినప్పుడు ఈశ్వరతత్వం ఒక్కటే ఉంటుంది, ఇంకేం ఉండవు. ఇక్కడ ఏం చెబుతున్నారంటే నీళ్ల మీద మంచుగడ్డ తేలేటప్పుడు రెండుగా ఉంటాయి, మంచు వేరు నీళ్లు వేరు అనిపిస్తుంది. మంచు కరిగిపోయినప్పుడు నీళ్ళు ఒక్కటే ఉంటాయి. అదే రకంగా అహంకారం సడలిపోయినప్పుడు అది మాయమైపోతుంది. అహంకారం చక్కగా మన స్వంత ఐడియాలు, మన ఇంపోజ్డ్ ఐడియాలన్నీ మాయమైపోతాయి. ఈ సొంత తరహాలన్నీ ఎందుకు అసలు ఈ సెల్ఫ్ ప్రపోజల్స్, సెల్ఫ్ ఇనిషియేటివ్ యాక్షన్స్ ఎందుకుంటాయి అంటే ఎప్పటి నుంచో మనం అలవాటు చేసుకున్నటువంటి జన్మలుగా అలవాటు చేసుకున్నటువంటి ఈ పూర్వాభ్యాసాలు అంటున్నారు. ఎప్పటి నుంచో అలవాటు చేసుకున్నవన్నీ అవన్నీ ముందుకొస్తాయి అన్నమాట. ఆ స్వంత తరహాలన్నీ పోతాయి, కర్మబంధాలన్నీ పోతాయి. స్వంత తరహాలంటే కర్మబంధాలే. వాటి ప్రభావం వల్ల వాటి ప్రభావాలనే వాసనలు అని అంటారు. ఈ వాసనలు ఎప్పుడు ఏది చేసినా ఆ వాసన చూపించేస్తుంది మనకి తప్పకుండా. అవన్నీ కూడా పోతాయిట. ఆచరణలోకి ఇంకా రాకుండా
ఆగినవి కొన్ని ఉంటాయిట వెనకాలగా దొంగలాగా. ఈ పూర్వాభ్యాసాలు అంటే పూర్వకర్మ ఆగి వెయిట్ చేస్తూ ఉంటుంది అవకాశం కోసం. కొంచెం నీళ్లు పోసి కొంచెం ఎండ రాగానే విత్తనం ఎలా అయితే మొలకెత్తుతుందో అనుకూల వాతావరణం కోసం ఆ వాసనలు కొన్ని వెనకాల ఆగి ఉంటాయిట. అవన్నీ కూడా ఈ సాధనలో మాయమైపోతాయి. కర్మబంధం పూర్తిగా తొలగిపోతుంది అని చెప్పి చెబుతున్నారు ఇక్కడ. అంతే, ప్రసన్నమైన మనస్సుతో కనుక ఉంటే అన్నీ పోతాయి. ప్రసన్నమైన మనస్సు అంటే ఏ అభిప్రాయాలు ఒపీనియన్స్ లేకుండా చెయ్యవలసింది చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అప్పుడు కర్మబంధం అంతా తొలగిపోతుంది, ఈ సాధనలో అన్నీ మాయమైపోతాయి అంటున్నారు. ఇట్లా సాధన చేయటమే తపస్సు. పెద్దలు తపస్సు చేస్తూ అంతఃకరణాన్ని ఆ దైవానికి సమర్పించేస్తారుట. అంతఃకరణములు అంటే ఏంటంటే లోపలగా పనిచేసే సాధనములు. సాధనములు అంటే ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట, పనిముట్లు. అవేమిటంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అని 4 విధాలుగా ఉంటాయి. మనస్సు ఏం చేస్తుంది? బయట వస్తువులైన కాలం, దేశం మనకన్నా డిఫరెంట్గా రికగ్నైజ్ చేసే పని మనస్సుదన్నమాట. ఉన్నదాన్ని ఎలా డిఫరెన్షియేట్ చేయటం అనేది మనస్సు పని. ఇంకా ఏమిటి? దాని మీద ఏ వస్తువు రిఫ్లెక్షన్ ఉంటుందో అలా ప్రవర్తిస్తుందిట మనసు. అది దాని నేచర్ అన్నమాట. చాలా తమాషాగా ఉంటాయి. ఎంత బాగా వీళ్ళు అర్థం చేసుకున్నారో ఈ అంతఃకరణాలని గురించి అనిపిస్తుంది. తనకన్నా భిన్నంగా వేరేగా గుర్తిస్తుంది. ఏ వస్తువు రిఫ్లెక్ట్ అవుతుందో దానిలాగా ప్రవర్తిస్తుంది. ఇట్లా ప్రవర్తించడం ఎలా జరుగుతుందంటే ఇంద్రియాల హెల్ప్తో, సెన్సెస్ హెల్ప్తో జరుగుతుంది. ఇట్లా జరిగే స్థితిలో ఇంద్రియాలు, మనస్సు కలిపి చిత్తము అంటారట. మంచి చెడు అని వేరువేరుగా గుర్తించే శక్తిని బుద్ధి అంటారట. నేను అనే తెలివి శరీరము మొదలైన వాటన్నిటిని కూడగట్టుకొని ఒక వస్తువుగా గమనించి నేను అని చెప్పటం అహంకారము అనబడుతుంది. ఇవన్నీ కలిసి కదా నేను అంటాం మనం. నా తెలివి, నా బుద్ధి, నా గొప్పతనం, నేను ఇలా ఉన్నా, నేను అలా ఉన్నా, నేను ఎంత దూరమైనా చూడగలను, నేను ఎంతైనా ఆలోచించగలను, నేను తెలుసుకోగలను అని మాట్లాడుతూ ఉంటాం కదా. అది అన్నీ కలిపినటువంటి దాన్ని అహంకారము అంటారనమాట. అన్నీ కలిపి నేను అంటాం మనం. హరి అంటే మనలను రక్షించడానికి దిగి వచ్చేటటువంటి రూపం. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. హరి అంటే పైనుంచి కిందకి దిగి రావటం. ఆ హరి అనేటటువంటి దైవం మన్ని రక్షించటానికే కేవలం వచ్చాడు. అతడు మన వల్ల మనం ఏమనుకుంటాము? దేవుడు అనే ఒపీనియన్గా వస్తాడు ఆయన. అది కూడా ఒక ఒపీనియనే, కానీ అది మనకి సహాయం చేస్తుందా? ఎట్లా సహాయం చేస్తుందంటే మనం ఏది ఇచ్చినా తీసుకునేటటువంటి దైవం ఆయన. ఈ అంతఃకరణాన్ని ఎప్పుడైతే ఆయనకు అర్పించేశామో అప్పుడు ఒక ఆనందం కలుగుతుందిట. ఆ ఆనంద స్థితిని అనుభవించే నేర్పరితనం వచ్చిన కొద్దీ అహంకారం కొంచెం సడలిపోతూ ఉంటుంది. సడలటం అంటే ఆ పట్టు, ఆ బిగు అంతా కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఒక ఆనంద స్థితిని అనుభవిస్తాడనమాట జీవుడు. ఎప్పుడైతే తన అంతఃకరణని ఆ హరి అనే దైవానికి అర్పించుకున్నాడో అప్పుడు ఆనంద స్థితిని అనుభవిస్తాడనమాట. అహంకారం పోయి దైవమే ఉంటాడు అక్కడ అంటున్నారు. నెక్స్ట్ హెడ్డింగ్ త్రిమూర్తి తత్వము. దేవుడొక్కడే సృష్టి నిర్వహణ కోసం ముగ్గురుగా వస్తాడు. ఉన్నవాడు ఒక్కడే. సృష్టించాలి అంటే ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే రజోగుణం ఉండాలి. అంటే చెయ్యాలనే ఉత్సాహం ఉండాలి, ఒక సంకల్పం ఉండాలి, శక్తి ఉండాలి. ఇవన్నీ రజోగుణంలో ఉంటాయి. అందుకని రజోగుణాన్ని ధరించి బ్రహ్మదేవుడిలాగా, చతుర్ముఖ బ్రహ్మలాగా వస్తాడన్నమాట. జీవించటానికి సత్వగుణము ధరించి విష్ణువులాగా వస్తాడు. జీవించటం అంటే స్థితి, మెయింటెనెన్స్. దానికి కొంచెం సత్వగుణం కావాలి. తొందరపాటు ఉండకూడదు, స్థిమితంగా ఉండాలి. దానికోసం అని చెప్పి ఆయన సత్వగుణాన్ని ధరించి విష్ణువులాగా వస్తాడు. లయము చేయటము అంటే అది తమోగుణం, తమోగుణ లక్షణం లయం చేయటం. ఆ లయం చేసే లక్షణాన్ని ధరించి శివుడుగా వస్తాడు. ఇట్లా అవటం అనేది దేవుడి సహజ ప్రకృతి, అతని నేచరు, దైవం యొక్క నేచరు. ఒకటిగా ఉన్నవాడు మూడు లక్షణాలుగా అవుతాడు. అంతకుముందు కూడా దేవుడికి స్థితి అనేది ఉంది. మూడుగా అవకముందు ఉన్నాడు దైవం. సత్వగుణ ప్రధానంగా ఎప్పుడూ ఉండేవాడు కాబట్టే ఆయన
ఆ రెండిటికన్నా మిగిలిన ఈ 2 గుణాల కన్నా సత్వగుణానికి ఎక్కువ ఇంపార్టెన్స్ వచ్చింది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్గా సత్వగుణ సంపత్తుతో ఎప్పుడూ ఉన్నాడు ఆ దైవం. కానీ ముగ్గురుగా సృష్టి కోసమని దిగి వచ్చాడు. ఈ సాధనలో అన్నిటికంట జీవుడికి సత్వగుణం అలవాటు చేసుకోవటం అనే దాంతోనే దైవం అనుభవం అవుతాడు. అంటే దైవము అంటే అసలు సత్వగుణ సంపన్నుడే దైవ స్వరూపం. కాబట్టి మనం సత్వగుణాన్ని అలవాటు చేసుకున్న కొద్దీ, సత్వగుణం అంటే ఏమిటంటే కొంచెం శాంతంగా ప్రసన్న చిత్తులు అని చెప్పుకున్నాం కదా, ప్రశాంతంగా ఉండటం, అవతల వాళ్ళని క్షమించగలగడం, వాళ్ళు ఒకవేళ తప్పు చేశారని మనకు అనిపిస్తే మనల్ని మనం క్షమించుకోగలగటం, సృష్టిని అంతటినీ కూడా మంచి ఆమోద ముద్రతో చూస్తూ ఉండటం, ప్రతిదాన్ని రెసిస్ట్ చేసి ఇదెందుకు అదెందుకు అట్లా ఎందుకు ఇట్లా ఎందుకంటే మనకే సుఖం ఉండదు. ఒకళ్ళ సంగతి కాదు, మనకి సుఖం ఉండదు, అలజడిగా ఉంటుంది మనస్సు. అలలు లేని కోనేరులాగా ఉండాలి అని చెప్పారు కదా. అందువల్ల సత్వగుణం బాగా అలవాటు చేసుకున్న కొద్దీ సుఖపడతాడు. దేవుణ్ణి టచ్ చెయ్యాలి అంటే సత్వగుణం తప్పకుండా ఉండాలి. ప్రకృతి అంటే దేవుడి శక్తి, దేవుడి నుంచే దిగి వస్తుంది. అది శక్తిలో అంతర్యామిత్వం చెందాడు దేవుడు. ఆ శక్తిని వాడుకొని ఆయన సృష్టి స్థితి లయములు అని 3 పెట్టుకొని ఆట ఆడుకుంటున్నాడు. ఆయన క్రీడ లీల చేసుకుంటూ ఉన్నాడు. ఆయన పై 3 రూపాలని త్రిమూర్తులు అంటారు. అంటే మనకి కూడా తెలుసు, బ్రహ్మ విష్ణు మహేశ్వర్లని త్రిమూర్తులు అంటారు. ఒక్కొక్క మూర్తిలో ఒక్కొక్క శక్తి ఒక్కొక్క విధంగా ప్రాధాన్యం, అంటే ఇంపార్టెంట్గా ఒక శక్తి ఉంటుంది. చెప్పుకున్నాం, రజోగుణం, సత్వగుణం, తమోగుణం. అస్తిత్వానికి కారకుడైన విష్ణువులో లక్ష్మిగా ఉంటుంది ఆ లక్షణం. లక్ష్మి అంటే అర్థం ఏంటంటే పేరు. అంటే మనం ఏమనుకుంటామంటే ఆవిడ ఆడది, ఆయన మగవాడు, ఆయన భార్య ఆవిడ. అది కాదు, లక్షణాలనే చెప్తూ ఉన్నారు. భార్యాభర్తలని ఎందుకు చెబుతారంటే మనం మర్చిపోకుండా ఉంటాం ఈ కథలు. చిన్నపిల్లవాడిని గదిలిచ్చిన లక్ష్మీదేవి ఎవరంటే విష్ణుమూర్తి భార్య అంటాడు ఇండియాలో. సో అందువల్ల కథగా మర్చిపోకుండా ఉన్నప్పుడు ఎందుకు ఇట్లా చెప్పారు అని నిజంగా తెలుసుకుందామనే ఉత్సాహం ఉంటే తప్పకుండా తెలుస్తుంది. ముందు కథగా మర్చిపోకుండా ఉండటానికని ఇలా చెబుతారు. లక్ష్మి అంటే ఏంటంటే పేరు, రూపము, ఇంత పొడుగు, ఇంత లావు, బరువు మొదలైన అన్ని లక్షణాలని లక్ష్ములు అంటారట. దానికి అర్థం అది. అవన్నిటినీ కలిగి ఉన్నది లక్ష్మి. అంటే సృష్టిలో పేరుండాలి, రూపం ఉండాలి, పొడవు ఉండాలి, లా ఉండాలి, ఎత్తుండాలి, బరువు ఉండాలి, ఇవన్నీ ఉంటే కదా సృష్టి అనేది జరిగేది. ఒక వస్తు రూపం ఉండాలంటే ఇవన్నీ ఉండాలి. అవన్నీ కలిగి ఉన్నదాన్ని లక్ష్మి అంటారనమాట. విష్ణువు వక్షస్థలంలోనే ఉంటుంది, ఆయన హృదయంలోనే ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే జీవుల హృదయంలో ఆ తల్లి ప్రేమలాగా ఉంటుంది. మనం ఏదైనా కొంచెం ఆనందం రంగానే ఇట గుండె మీద చేయబెట్టుకుంటాం. ఎవరైనా ప్రేమ వస్తే దగ్గరికి తీసుకొని హృదయానికి హత్తుకుంటాము. అందువల్ల ఆ లక్ష్మి విష్ణు వక్షస్థలంలో ఉంది అని చెప్పి చెబుతారనమాట. అంటే అన్నీ సింబాలిక్గానే చెప్తారు ఇక్కడ. అంటే జీవుల హృదయంలో ప్రేమలాగా ఉంటుంది ఆవిడ. బ్రహ్మదేవుడిలో శక్తి ఎలా ఉంటుందంటే సరస్వతిలాగా ఉచ్చరింపబడుతుంది. ఉచ్చారణ అంటే మన నుంచి విడిగా బయటికి వచ్చేదే మన సృష్టి. సరస్వతి బ్రహ్మదేవుడి నుంచి ఉచ్చారణగా వచ్చి వాక్కులాగా వచ్చి సృష్టిగా అయిపోయిందనమాట. సృష్టించేటప్పుడు లోకాల్ని, జీవుల్ని ఉచ్చరించినట్టుగా బయటకు వచ్చేస్తారట వాళ్ళందరూ కూడా. లోకాలన్నీ కూడా ఒక ఉచ్చారణ ఎలా బయటకు వస్తుందో అలా గుహలో నుంచి ఉచ్చారణ వచ్చినట్టుగా ఏమీ లేని స్థితి నుంచి ఉన్న స్థితికి వచ్చేస్తాయి అన్నమాట. ఉచ్చరించబడటము అంటే తాము లేని స్థితి నుంచి తాముగా బయటపడటముట. అంతే కదా. మాట రాకముందు లేదు, బయటకు వచ్చాక నువ్వు ఇలా అన్నావు, నేను ఇలా అన్నాను అనేది ఉంటుంది. అది రాకముందు దానికి ఏ రూపము లేదు, అస్తిత్వం కూడా లేదు. అందువల్ల లేని స్థితి నుంచి ఉన్న స్థితికి రావటము అంటున్నారు. అట్లాగే శివుడిలో ఎట్లా ఉంది మరి ప్రకృతి శక్తి ఎట్లా ఉందంటే గౌరీదేవిలాగా సగం శరీరాన్ని ధరించిందిట శివుడిలో. అంటే లయమైనప్పుడు దేవుడి అందే ప్రకృతి సగంగా ఆక్రమించి ఉంటుంది అని చెప్పడానికి ఇలా చెప్పారన్నమాట. మరి లక్ష్మీదేవి ఆయన హృదయంలో ఉన్న సగం ఆక్రమించిందని అనలేదు, వాక్కుగా ఉన్న సరస్వతిని సగం ఆక్రమించిందని అనలేదు. ఇక్కడ గౌరిని మటుకు శివుడిలో అర్ధభాగంగా ఉంది. అంటే
ఈ శక్తి కూడా లయమైనప్పుడు, సృష్టి లయమైనప్పుడు ఆయనలోనే ఉంటుంది. మళ్ళీ సృష్టి చేసినప్పుడు ఆ శక్తి బయటికి వచ్చి ఆయనకు సహాయం చేస్తుందన్నమాట. అది చెప్తూ ఉన్నారు. త్రిగుణములలో విశేషములు అని ఇంకో హెడ్డింగు చాలా బాగా చెప్తూ ఉన్నారు. త్రిగుణాలంటే చెప్పుకున్నాం, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. నిప్పు అంటుకున్న ఒక కట్టెని గనక పరిశీలిస్తే, అంటుకొని మండుతోంది ఒక కట్టె, దాన్ని పరిశీలించినప్పుడు, దాన్ని జాగ్రత్తగా చూసినప్పుడు 3 విషయాలు మనకి కనపడతాయి. కట్టె కనపడుతుంది, ఇంకా కాలుతూ ఉంది కాబట్టి కట్టె ఉంది, ఆ కట్టె నుంచి వస్తూ ఉన్నటువంటి పొగ ఉంది, మంట కూడా ఉంది. 3 భాగాలుగా ఉంటుంది. మండే కట్టెని చూస్తే 3 భాగాలుగా ఉంటుంది. కట్టె కంట పొగ సటిల్గా ఉంటుంది, సూక్ష్మంగా ఉంటుంది. పొగ కంట మంట ఇంకా సూక్ష్మంగా ఉంటుంది. కట్టెలో ఉన్నటువంటి స్థితి తమోగుణం, అంటే నిద్ర లాంటి స్థితి. కట్టెగా ఉన్నప్పుడు అది నిద్ర లాంటి స్థితి. పొగలో ఉన్న స్థితి రజోగుణం, మేల్కొనే స్థితి లాంటిదన్నమాట. మంటలో ఉన్న స్థితి సత్వగుణము అంటున్నారు. మంట సత్వగుణం ఎట్లా అవుతుంది అంటే, అర్థం ఎంత బాగా చెప్పారంటే, తన వెలుగులో తానుంటుంది, మిగిలిన 2 స్థితుల్ని కూడా ప్రభావితం చేస్తుంది. అదే రకంగా సాధన చేసేటప్పుడు సత్వగుణంతో రజస్తమస్సులు 2 కూడా ప్రభావితములవుతాయి, ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి, అణిగి ఉంటాయి సత్వానికి అంటున్నారు. అగ్ని త్రయీమయము. అగ్ని అంటే కట్టెకు వేడిమి, కంటికి వెలుగు, తనకు తెలివి అయిన స్వరూపం ఉన్నది. అగ్నిదేవుడు ఒక్కడే విష్ణు స్వరూపమే అని వేదం చెప్పింది అని అంటున్నారు కదా. అసలు అగ్ని అంటే ఏమిటి అంటే ఎంత బాగా చెప్పారు. త్రయీమయము అగ్ని అంటే కట్టెకు వేడి కలిగిస్తుంది, కంటికి వెలుగునిస్తుంది. తన తెలివి అంటూ ఏదైతే ఉందో, తాను అనేటటువంటి తెలివి, అది కూడా ఆ అగ్ని యొక్క స్వరూపమే. దీన్నే వేదతత్వము అంటారు. ఈ 3 అంతర్భాగాల్ని, అంటే లోపలగా ఉన్న భాగాల్ని 3 వేదాలుగా ధ్యానం చేస్తారుట. కట్టె అనేది జడానికి, ధూమమేమో చేతనానికి, చేతనం అంటే కదలిక, చైతన్యం. దానికి అగ్ని అనేది ఆత్మకు చిహ్నములు అంటే సింబాలిజమ్స్ అన్నమాట. మనకు దేహం కట్టె, ప్రాణమేమో ధూమము, జీవుడేమో అగ్ని. వాటికి పరమాత్మ స్థితి విష్ణువు. మనకి పరమాత్మ స్థితి విష్ణువు. జీవుడు శుద్ధంగా ఉన్నప్పుడు, పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు, అంటే ఏ కల్మషాలు, ఏ ఆలోచనలు లేవు, అటువంటి సమయంలో పరమాత్మే కాబట్టి అగ్నా విష్ణువులు పరదైవతములు అని వేదం కీర్తిస్తోందిట. అగ్ని విష్ణువు ఇద్దరు అసలైన దైవములు, అసలైన పరదైవములు, పరబ్రహ్మము లాగా అగ్ని విష్ణువు ఇద్దరు సమానమే అని చెప్పారట. వేదాలు కీర్తిస్తున్నాయిట. అట్లా వేదాలను ఆరాధించేవాళ్ళు సమిధలతో అగ్నికి హోమం చేస్తారు. ఈ విద్యని వెలుగు రూపంలో గ్రహిస్తారనమాట. హోమం అంటే ఏమిటి? వెలుగు వస్తుంది కదా. ఈ 3 స్థితులు ఉంటాయి. పుల్లలు వేసిన కొద్దీ పొగ, మంట, కట్టె అనేవి ఉంటూ ఉంటాయి. ఈ విద్యను గ్రహిస్తారట అలా వెలుగు రూపంలో. ఈ విధంగా తమస్సు కన్నా రజస్సు, తమోగుణం కంట రజోగుణం, దానికంట సత్వగుణం తన యందు తాను మేల్కోవటం నేర్చుకుంటాయి. సత్వము దేవుని యందు జీవుణ్ణి ప్రకాశింపచేస్తుంది. సత్వగుణం లేకపోతే దేవుణ్ణి మనం టచ్ చేయలేము అని మళ్ళీ ఇక్కడ ఇంకోసారి చెప్పారు. వివిధ సాధన మార్గములు అని ఇంకో హెడ్డింగ్ ఇక్కడ. దేవుడి గురించి భావన చేయటంలో వివిధమైన అనేకమైన మార్గాలు ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కో మార్గాన్ని ఎన్నుకుంటారు జీవలక్షణాన్ని బట్టి. కొంతమంది మునులు ఏం చేస్తారటంటే భగవంతుడిని సత్వగుణ స్వరూపుడుగా తెలుసుకున్నారట. వాళ్ళు భగవంతుడు అంటే ఏమిటి అంటే సత్వగుణమే స్వరూపంగా గలవాడు అని. మంట బయటికి రావాలి అంటే కట్టెను తప్పకుండా అంటించాలి, అప్పుడు పొగ రాక తప్పదు. అట్లాగే భగవంతుణ్ణి ధ్యానించాలంటే కట్టెకు బదులు శరీరము, పొగకు బదులు ప్రాణము, ఇంద్రియాలు, మనస్సు ఉండి తీరాలి అని వాళ్ళు తెలుసుకున్నారట. త్రిగుణాత్మకమైన సృష్టిగా, అంటే మొత్తం సృష్టిగా త్రిగుణాలతో కూడిన సృష్టిగానే వచ్చాడు దేవుడు. ఎందుకంటే గుణాలవతి సృష్టి ఉంటుంది. సత్వగుణం, రజోగుణం, తమోగుణం 3 గుణాలు త్రిగుణాత్మకమైన సృష్టిగా దిగి వచ్చిన దేవుణ్ణి
హరి లేక అధోక్షజుడు అంటారుట. అధోక్షజుడు అనే మాటకి కిందకి దిగి వచ్చిన వీర్యశక్తి కలవాడు అని అర్థం. ఈ వీర్యం వల్లనే సృష్టి జరుగుతుందన్నమాట. సృష్టి జీవులచే భావించబడే దేవుడు హరియే. సృష్టి జీవులు మా దేవుడు 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 అని భావిస్తూ ఉంటారు కదా, ఆ భావన అంతా కూడా హరియే అని చెప్పి చెబుతూ ఉన్నారు. కొంతమంది ఏం చేస్తారట, సంసారంలో మేలు జరగాలి అని చెప్పి ఇంకొకళ్ళని సేవిస్తూ ఉంటారు. అంటే ఇతరుల రూపంలో ఉన్న దేవుణ్ణి గుర్తించుకొని సేవిస్తూ ఉంటారు అన్నమాట. ఇంకొకరు ఏం చేస్తారు, సూటిగా మోక్షం పొందాలి అనుకుంటారట కొందరు. వేరే వాళ్ళని అసలు సేవ చెయ్యరట. కారణం ఏంటంటే జీవుల్లో పంచభూతాలకు అధీనులై వాటి ప్రభావంలో బతికే వాళ్ళు కొంతమంది ఘోరమైన పనులు చేస్తారు, ఘోర రూపంతో జీవిస్తారు. వాళ్ళని నింద చెయ్యకుండా శాంతులై నారాయణ కథల యందు మాత్రము మనస్సు నిలుపుచు వీళ్ళు మోక్షం కోరి సాధన చేస్తారు. ఇప్పుడు దైవాన్ని చూడాలి సర్వత్రా అన్నప్పుడు మనకి ఈ లక్షణాలు అడ్డం వస్తాయి. అమ్మో ఎంత ఘోరమో వీళ్ళు చేసేది, వీళ్ళు రాక్షసులు, వీళ్ళు రౌడీలు, వీళ్ళు చాలా హంతకులు, వీళ్ళు ఇట్లా చేశారు అట్లా చేశారనేవి ఏవి అడ్డం రాకుండా ఉండాలని చెప్పి కొంతమంది మునులు సూటిగా మోక్షం కావాలి వాళ్ళకి. అందుకని జీవులని ప్రత్యేకంగా సేవించకుండా పంచభూతాలకు అధీనులై ప్రవర్తిస్తారు అంటున్నారు. అంటే వాళ్ళెవరిని బ్లేమ్ చేయటల్లా, సృష్టిలో సహజంగా జరుగుతుంది ఇదంతా కూడా. ఇన్ని రకాల పద్ధతులు ఉండి తీరుతాయి అని తెలిసిన వాళ్ళు కాబట్టి ఎవరు ఎంత ఘోరమైన జీవితాలు గడిపినా వీళ్ళు వాళ్ళ యందు తప్పుని చూడరుట. అసలు తప్పులు ఎన్నరు, వీడిట్లా వాడట్లా అనే తప్పులు అసలు ఏమాత్రం నిందించకుండా ఎంతో శాంతిగా ఉంటారు. శాంతిగా ఉండటము అని మనకి ఒక లక్షణం కావాలంటే ఎవరిని నిందించకూడదు. ఇంకొకళ్ళని ఏదైనా అన్నామా మన రక్తం కూడా బాయిల్ అవుతుంది. మనకు ఆ విషయం తెలియటల్లా, మన బీపీ పెరుగుతుంది ఫస్ట్ ఇంకోళ్ళని అనాలంటే. అందువల్ల ఎవ్వరిలోనూ చెడ్డ గుణాలు చూడరు. చూసినందువల్ల వీళ్ళు కూడా శాంతిని పోగొట్టుకుంటారు. కాబట్టి ఎవరిలోనూ చెడ్డ గుణాలు చూసి వాళ్ళని నిందించటం అనేది అసలు చెయ్యరు ఈ పర్టికులర్ సాధన చేసేవాళ్ళు. వీళ్ళు డైరెక్ట్గా మోక్షం కోరి సాధన చేస్తారట. భగవంతుడు అనేక దేవతల రూపంలో ఉన్నా కూడా అందరు దేవతలు భగవత్ స్వరూపమే. మనకి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పారు కదా, ఎవరు ఏ దేవతల్ని ఆరాధించినా అన్ని పూజలు నేనే అందుకుంటాను అని ఆయన చెప్పారు. అట్లాగే వీళ్ళు ఏం చేస్తారంటే అందరు దేవతల రూపంలో ఉన్న అంతర్యామి అయిన నారాయణుణ్ణే ఆశ్రయిస్తారుట. వీళ్ళు మిగిలిన వాళ్ళని నిందించరు, ఎవరిని కూడా నింద చెయ్యరు. నిందించటం వల్ల నిందించేవాడికి రజస్సు తమస్సు అంటుకుంటాయి అని వీళ్ళకి తెలుసుట. రజస్సు తమస్సు అంటుకుంటే, తమోగుణం రజోగుణం అంటుకుంటే ఏమవుతుంది, కామక్రోధాలు వస్తాయన్నమాట. ఎవరైతే ఇతరులలో చెడు గుణాలు చూస్తున్నారో వాళ్ళకి రజస్సు తమస్సు అంటుకొని వాళ్ళల్లో కామము క్రోధము పెరుగుతాయి అని వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు ఎవరిని నిందించరుట, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని నిందించరు. మనకు కూడా ఇది అనుభవమే. ఎవరైనా ఏదైనా చేసినప్పుడు మనకు విపరీతమైన కోపం వస్తుంది, లేకపోతే విపరీతమైన కోరిక కలుగుతుంది. కొన్ని విషయాలు చూసినప్పుడు ఇతరులలో పట్టలేని కోరిక కలుగుతుంది, విపరీతమైన క్రోధం కలుగుతుంది. మండుకొచ్చిందని మనం వాడుతుంటాం. అరికాల దగ్గర నుంచి మంట పుట్టింది అంటాం. మనకు మండటం ఎందుకు? ఎందుకంటే మనం చెడ్డ గుణాన్ని టచ్ చేయంగానే మనలో ఉన్న కామక్రోధాలు పైకొస్తున్నాయి అని ఇక్కడ పుస్తకంలో ప్రింట్ చేసి ఋషులు తెలుసుకున్న విషయం గురించి చెప్తూ ఉన్నారు ఇక్కడ. అందుకని వాళ్ళు ఎవరిలోనూ చెడు గుణాలు చూడరు, ఎవరిని నింద చెయ్యరు. ఇంకొక రకం ఉన్నారు, రజస్తమస్సులు, రజోగుణంతో తమోగుణంతో బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు. అంటే మన గురించే చెబుతున్నారు అనిపించింది. ఈ కాలంలో వాళ్ళే ఎక్కువ ఉన్నారు కాబట్టి మంచి పదవి, మంచి స్టేటస్ కావాలి వాళ్ళకి, బాగా డబ్బు కావాలి, పిల్ల జల్ల అందరు ఉండాలి, మంచి కుటుంబం కావాలి. ఇవన్నీ కావాలి కాబట్టి దైవాన్ని ఆరాధిస్తూ ఉంటారు. ఏమేం కావాలో దాన్ని బట్టి దైవాన్ని ఆరాధిస్తారు.
వాళ్ళు జీవితంలో పాకులాడుతూ ఉన్న విషయాలు కూడా దీన్ని పాకులాడటము అంటున్నారు. ఇక్కడ మిగతాదంతా సాధన కింద చెప్పారు. ఈ 4వ తరగతి వాళ్ళని పాకులాడటము అంటున్నారు. అంటే పాకులాటగానే ఉంటుంది జీవితం. దేనికోసమో చేసే పని, డబ్బు కోసం, పిల్లల కోసం, కుటుంబాల కోసం చేసేటటువంటి ఐశ్వర్యం కోసం, పదవి కోసం చేసే పని ఎప్పుడు కూడా పాకులాడుతున్నట్టుగానే ఉంటుంది. కానీ దైవానుగ్రహం ఏమిటంటే ఇక్కడ పాకులాట కూడా సాధనలో భాగమే. ఇటువంటి వాళ్ళు పితృదేవతల్ని ఆరాధిస్తారు, భూతములను ఆరాధిస్తారు, ప్రజాపతుల్ని కూడా ఆరాధిస్తారు అంటున్నారు. అంటే మనకే తెలియకుండా మనం చేస్తూ ఉన్న పని చెబుతూ ఉన్నారు. తప్పేం కాదు, ఇందులో ఉన్నది ఉన్నట్టు చెబుతున్నారు. కానీ ఇది తప్పు, ఇది ఒప్పు అని ఇక్కడెక్కడా చెప్పటం లేదు. వీళ్ళు పితరులు అంటే తండ్రి, తాత మొదలైన వాళ్ళు వాళ్ళ వల్ల ఆస్తులు పొందుతూ ఉంటారు. వ్యవహారం చేసుకొని జాగ్రత్త పరుచుకుంటూ ఉంటారు. డబ్బు పెంచుకోవడంలో ఎంతో శ్రద్ధ వహించి ఉంటారు. మా ముత్తాతలు ఇచ్చారండి దీన్ని నేను కాపాడాలి అనేటటువంటి భావంతో ఉంటారు. అది పితరులు, పితృదేవతలు అంటే వాళ్ళు తాత ముత్తాతలు. భూతములు అంటే ఇక్కడ చాలా కొత్త విషయం చెప్తూ ఉన్నారు మనకి. భూతములు అంటే ఏంటంటే భూతములను ఆరాధిస్తారు అన్నారు కదా. రజోగుణం వల్ల, తమోగుణం వల్ల మనస్సులో కలిగే భావాలు చాలా శక్తి కలిగి ఉంటాయిట. శక్తిమయములు అంటున్నారు. అంటే నీ భావం ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో నీకు అదొక శక్తి అన్నమాట. స్ట్రాంగ్నెస్ వల్ల శక్తి. ఇప్పుడు మనం కూడా గమనిస్తే ప్రేమగా ముట్టుకోవడం సాత్విక లక్షణం. బుగ్గ మీద ఊరికే అలా ముట్టుకుంటే సాత్విక లక్షణం. ఫాటమని కొట్టినప్పుడు అది రజోగుణ లక్షణం. అది వైరభక్తి అంటారు దాన్ని. ఆ వైరభక్తి మోర్ పవర్ఫుల్. మనకే తెలుసు ముద్దుగా ముట్టుకోవటం ఏమిటి, ఫట్టమని కొట్టడం ఏమిటి, ఎంత తేడా ఉంది రెండింటికి. ఆ రజోగుణ లక్షణం అనేది అదొక శక్తి అన్నమాట. ఆ శక్తి వల్ల దాన్నే అదొక భూతంగా వర్ణించారన్నమాట ఇక్కడ. అంటే ఏమిటిట, ఎప్పుడైతే స్ట్రాంగ్ అయిన పట్టుదల, ఖర్చు పెట్టకుండా జాగ్రత్తగా ఉండటం, తన వస్తువులు ఎవరైనా ముట్టుకుంటే ఊరుకోకుండా ఉండటం. ఊరుకోడు, వాడి వస్తువులు ముట్టుకుంటే అవతలకెళ్ళి దూరంగా వెళ్ళి అంటాడు. అంటే ఇంకొకళ్ళ గురించిన సందేహం ఉంటుంది, వీడెవడు నా వస్తువు ముట్టుకోవటానికి అని. ఈ భావగోళాలే భూతములు అంటున్నారు. అంటే భావగోళములు అనే మాట ఎందుకు వాడాల్సి వచ్చిందంటే గోళం అంటే గుండ్రంగా ఉండేది. ఇది మెరిగో రౌండ్. దీంట్లో ఈ చక్కర్లోంచి బయటపడటం కొంచెం కష్టం కాబట్టి మెరిగో రౌండ్లో తిరుగుతూ ఉంటుంది. చేసిందే చేస్తాం, చేసిన కొద్దీ స్ట్రాంగ్ అవుతుంది. దిద్దిన కొద్దీ అక్షరం ఎలాగైతే బాగా గట్టి ముద్ర పడుతుందో ఆ రకంగా ఇదొక భూతమై కూర్చుంటుందన్నమాట. ఆ చక్కర్లోంచి బయటపడటం కష్టం కాబట్టి దాన్ని భావభూతములు, భావగోళాలే భూతాలు అని చెప్పారు. ఈ భావగోళ భూతాలని ఆరాధిస్తూ ఉంటారు వీళ్ళు అని తమాషాగా చెప్పారు. ఆరాధించటం అంటే పూజ చేస్తారని కదా. వాటిని గట్టిగా పట్టు కూర్చున్నందువల్ల, మనస్సులో గట్టి పట్టుదల ఉన్నందువల్ల, ఆ పట్టుదలతో ఈ సంపదలు అవి పెంచుకోవడానికి కింద ఎట్ ఎనీ కాస్ట్ ఇది కావాలి అని కింద మీద పడుతూ ఉంటారు. ప్రజాపతుల్ని కూడా వీళ్ళు పూజ చేస్తారు. ఈ పర్టికులర్ 4th కేటగిరీ వాళ్ళు కామము, స్త్రీ పురుష సంబంధం మొదలైన వాటికి ఇంపార్టెన్స్ ఇస్తారన్నమాట వీళ్ళు. సంతతి కోరి కూడా పిల్లలు కావాలంటే కూడా ప్రజాపతుల్ని ఆరాధించి తృప్తి పడతారు వాళ్ళు. అంటే బాగా ఆ కామాన్ని కలిగించే ఆహారాలు, ఔషధాలు, మంత్రతంత్రాలు అవన్నీ కూడా అవలంబిస్తారు. అంటే కామం ఉండి తీరాలి అని నమ్మిన వాళ్ళు అన్నమాట. తెలిసినా తెలియకపోయినా వీళ్ళందరూ కూడా వాళ్ళ స్థితుల్లో సాధనే చేస్తున్నారు. ఆ రూపాల్లో తాము ఏమనుకుంటున్నారో అటువంటి భగవంతుడిని ఆశ్రయించే జీవిస్తున్నారు. ఎందుకంటే ఉన్నవాడు దైవం ఒక్కటే. కాకపోతే ఏంటంటే డొంక తిరుగుడు ఆరాధన ఇది. డైరెక్ట్గా దైవాన్ని తెలుసుకోలేక బిగినర్స్ మరి కింద మీద పడి తప్పటడుగులు వేసే వాళ్ళలాగా ఇది కూడా సృష్టిలో ఒక భాగమే. వాళ్ళేమి స్వతంత్రులు కారు. వాళ్ళు కూడా మంచి దోవలోకి వస్తారన్నమాట. కొన్నాళ్ళకి డొంక తిరుగుడు మార్గంలో దైవాన్నే ఆరాధిస్తారు వీళ్ళు కూడా. ఎందుకంటే వివిధ సాధన మార్గాల్లోనే వీళ్ళని కూడా చెప్పారు. నెక్స్ట్ది ఉత్తమ మార్గము. అంటే ఇన్ని మార్గాలు చెప్పిన తర్వాత బెస్ట్ మార్గం ఏది అని చెప్తూ ఉన్నారు. పైన ఇంతకుముందు చెప్పిన ఈ మార్గాలన్నీ అవలంబించే వాళ్ళని త్రిగుణాల్లో బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి
కామక్రోధాలతో మనస్సు చిక్కుబడి జీవించేవాళ్ళు అన్నమాట. ఈ పైన చెప్పిన మార్గాలన్నీ కూడా ఈ చిక్కునే సంసారం అంటారు, కర్మబంధం అంటారు. దీంట్లోంచి బయటపడటమే మోక్షము అని చెప్పి చెప్తారు. అంటే ఏమిటి ఇప్పుడు ఇక్కడ కర్మబంధము అంటే కరెక్ట్ మాట మనకు ఎలా అర్థం చేసుకోవాలి అంటే, కర్మ అంటే పని. ఒక పని చేసినప్పుడు ఇంకొక పని చెయ్యక తప్పనిసరి పరిస్థితి ఒకటి వస్తూ ఉంటుంది మనకి. అంటే ఎల్లుండికి మనం సినిమా టికెట్ కొనుక్కుంటే ఆ సినిమా టికెట్ మెయిన్ అయిపోతుంది మనకి. ఎల్లుండి సినిమాకి వెళ్ళాలి కాబట్టి దాని ప్రకారం మిగతా పనులన్నీ కంట్రోల్ అవుతాయి ఇవాళ నుంచి. ఎల్లుండి వెళ్ళాలి కాబట్టి ఎల్లుండి ఏమీ మనం అపాయింట్మెంట్స్ పెట్టుకోకూడదు, ఎల్లుండి వేరే పనులు పెట్టుకోకూడదు, ఎల్లుండి ఎవరిని పిలవకూడదు. సో ఈ పనులన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. ఇలా కంట్రోల్ అయిన పనులకి అసహజత్వం కాబట్టి రియాక్షన్ అనేది తప్పకుండా ఉంటుంది. అదొకటి. అది కాక గోడకు కొట్టిన బంతిలాగా వెనక్కి వచ్చి మళ్ళీ వెళ్తుంది యాక్షన్, రియాక్షన్. దీన్నే కర్మబంధము అంటారు. అంటే చేయక తప్పదు. ఒక రాయి పైకి విసిరేసావు, అది కింద పడక తప్పదు. దాన్ని కర్మబంధం అంటారు. ఆ కర్మబంధం లేకుండా పనులు చెయ్యటం అనేది ఒక గొప్ప కౌశలం, ఒక గొప్ప స్కిల్. అది నేర్చుకుంటే అటువంటి వాళ్ళు మోక్షం పొందిన వాళ్ళు అన్నమాట. ఈ ఒకటి చేశాం కాబట్టి ఇంకొకటి చేయక తప్పలేదు అనేటటువంటి పరిస్థితి మనకి జీవితంలో చాలాసార్లు వస్తుంది. ఒక ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకున్నాము, ఏదో ప్రాబ్లం వచ్చింది. ఈ ప్రాబ్లం కంటే ఆ అప్పు పెద్ద ప్రాబ్లం అయి కూర్చుంటుంది. ఇది పోతుందని చెప్పి అది చేసాం, అది ఇంకా పెద్దదై కూర్చుంటుంది. అట్లా దానివల్ల ఇంకోటి, దానివల్ల ఫ్రెండ్షిప్ చెడిపోవటం. ఎంతో బంగారంలాగా ప్రాణ స్నేహితుడితో జీవితం పంచుకునేటటువంటి వాడికి ఆ స్నేహం వదిలిపోవటం, ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి ఒకదాని తర్వాత ఒకటి. అంటే ఒక కారణం వల్ల వస్తున్నాయి. ఇది యాక్షను, రియాక్షను అన్నమాట. ఆ కర్మ బంధం అనేది లేకుండా నిష్కారణముగా పనులు చేయటము అనేటటువంటిది ఒకటి ఉంది. నిష్కామ కర్మ అంటారు దాన్ని. నిష్కామము అనేదాన్ని ముందు చదువుకుంటాం మనం. నిష్కామ కర్మ చేయటం అనేది ఒక గొప్ప స్కిల్ అన్నమాట. అలా చేసినప్పుడు ఈ కర్మ బంధంలో పడటం అనేది ఉండదు, అదే మోక్షం అన్నమాట. ఇన్ని విషయాలు చెప్పకుండా ఇక్కడ నారాయణుణ్ణి సేవిస్తే మోక్షం కలుగుతుంది అని సింపుల్గా చెప్పేశారు. నిష్కామ కర్మ ఎలా చేయాలి, మళ్ళీ కర్మబంధం లేకుండా ఎలా చేయాలని మెంటల్ ఎక్సర్సైజులు చేసి మనం కింద మీద పడతామని తెలుసు కాబట్టి మనకి తేలిక మార్గం ఇక్కడ చెప్తూ ఉన్నారు. భగవంతుణ్ణి సేవిస్తే మోక్షం కలుగుతుంది. అది ఎలా చేయాలి? వేదాలు, యాగములు, యోగాభ్యాసము, సత్కర్మలు, తపస్సు, జ్ఞానం అన్నీ కూడా వాసుదేవుడి రూపాలే. కాబట్టి ఏది చేసినా వాసుదేవుణ్ణి స్మరించాలి అంటున్నారు. ఇప్పుడు యజ్ఞం చేసేస్తా కదా, యజ్ఞం అద్భుతమైన విషయం. ఇంకా యజ్ఞంలో మంత్రాలు అవి చదువుతాము, దైవస్మరణ జరుగుతుంది అని కాదు. అక్కడ యజ్ఞము అనే భావంతో మొదలుపెట్టి సమస్తము వాసుదేవుడి స్వరూపం అనే దృష్టితో చేయాలి. ఒక సమిధ తీసినా అది వాసుదేవుడి స్వరూపమే. ఒకరికి మంచినీళ్ళు ఇచ్చినా అది వాసుదేవుడి స్వరూపమే. నీ చేత్తో నువ్వు సమిధ వేసినా అది వాసుదేవుడి యొక్క యాక్షనే. సమస్తము ఇక్కడ వాసుదేవుడు తప్ప ఇంకొకడు లేడు అనేటటువంటిది నిర్గుణుడైన భగవంతుణ్ణి సేవించటం. ఏ గుణాలు లేని భగవంతుణ్ణి గుణరూపంలో చూసి చక్కగా సేవించటం అన్నమాట. ఎక్కడున్నాడు దైవము? సృష్టికి లోపలున్నాడు, సృష్టికి బయట ఉన్నాడు. అటువంటి వాడిని నిర్గుణుడు అంటారు. ఎందుకంటారు? నిర్గుణుడు అంటే ఏమిటి? ఏ గుణాలు లేనివాడు, అన్ని గుణాలు కలవాడు. అన్ని గుణాలు ఉన్నాయండి అంటే అన్ని రంగులు ఉన్నాయి, ఏ గుణము లేదు, ఏ రంగు లేదు. ఏ రంగు లేనప్పుడు పేరు పెట్టాల్సిన అవసరం ఏమిటి? ఇది ఈ రంగు అని చెప్పాల్సిన అవసరం ఏం లేదంటే రెండు స్వరూపాలు ఉన్నాయి వాడికి. సముద్రంలాగాను ఉంటాడు, అలలాగా, తుంపరల్లాగా అనేకంగా పైకి లేస్తాడు. సముద్రం ఒకటే అయినా కూడా అనేకంగా ఉన్నట్టు భ్రమ గొలిపిస్తాడు మనకి. ఈ భగవంతుడు అనేవాడిని తెలుసుకోవటము అనేది ఒక అద్భుతమైనటువంటి అనుగ్రహం. ఇతనికి భగవంతుడి లక్షణాలు ఏమిటిట? ఉండటం, లేకపోవటం అనే వైభవాలు ఉన్నాయిట ఆయనకి. వైభవములు అంటున్నారు. ఉండటం ఒక వైభవం, ఆయన లేకపోవటం అనేటటువంటిది ఒక వైభవం అంట. ఉండటము అంటే ఏంటంటే త్రిగుణాలుగా ఉండటం, త్రిగుణాల్లో ఉండటం. త్రిగుణముల ఈ త్రిగుణాలు మూడు ఒక్కొక్క రేషియోలో కలిసినందువల్ల కాలం పుట్టింది, దేశం పుట్టింది,
టెంపరీగా అనేక స్థితిగతులు వర్తిస్తూ ఉంటాయి, అనేక పరిస్థితులు వస్తాయి అంటున్నారు. చాలా తమాషాగా ఇట్లా లేనివి ఉన్నట్లుగా కనపడేదాన్నే మాయ అంటారు. అంటే ఒక రిఫరెన్స్ పాయింట్ స్టార్ట్ అయిందన్నమాట. ఇక్కడ రిఫరెన్స్ లేకపోతే ఏ కొలత మనం చేయలేము. రిఫరెన్సే మాయ. మాయ అంటే కొలత అని అర్థము అని చెప్పేవారు యూజీ గారు ఎప్పుడు కూడా మాకు. భగవంతుడు 2 విధాలుగా ఉంటాడు. ఇక్కడ ఏం చెబుతున్నారు? సృష్టికి వెలుపల ఉన్నవాడు, సృష్టిలో ఉన్నవాడు. బయటగా ఉన్న దైవాన్ని నిర్గుణుడు అంటారు. ఉండటం లేకుండటం అనే 2 వైభవాలు ఉన్నాయి ఆయనకి. ఉండటం అంటే త్రిగుణాల్లో చేరి సృష్టిగా ఉండిపోతాడు, వాడికి అది ఉండే గుణం అన్నమాట. లేకపోవటం అంటే అవ్యక్తంగా ఉంటాడు, కనపడ్డు, కళ్ళకి ఇంద్రియాలకి 5 సెన్సెస్కి అందేవాడు కాదు అసలు. ఈ త్రిగుణాలు ఒక్కొక్క రేషియోలో కలిసినందువల్ల ఏమైంది? సత్వగుణం, రజోగుణం, తమోగుణం కలిసినందువల్ల కాలం అనేది పుట్టింది. కాలము అంటే అర్థం ఏంటి? రిఫరెన్స్ పాయింట్ పుట్టిందనమాట. ఒక చుక్క పెట్టాం, ఆ చుక్క దగ్గర నుంచి కొలత మొదలైంది. ఆ చుక్క ఎవరు అనేది మనం నిదానంగా చెప్పుకుందాం. నేనే ఒక చుక్క అవుతా, తర్వాత నా దగ్గర నుంచే ప్రతిదీ స్టార్ట్ అవుతుంది. నేను రిఫరెన్స్ పాయింట్, నా దగ్గర నుంచి కొలత, ప్రతివాడికి అంతే. దీన్నే మాయ అంటారుట. భగవంతుడి నుంచి 3 గుణాలు బయటికి వచ్చి సృష్టిగా మారటాన్నే, ఆ శక్తినే మాయ అంటారు అని చెప్పారు ఇక్కడ. భగవంతుడికి ఏ గుణాలు లేవు న్యాయంగా, కానీ మాయని వాడుకున్నప్పుడు గుణాలున్నవాడిలాగా కనిపిస్తాడనమాట. అంటే కుండగా చేయబడిన మట్టికి ఒక గుణం, కొన్ని గుణాలు వచ్చేసినాయి కదా. ఆ మట్టికి ఏ గుణాలు లేవు. అది ఇంత చిన్నదండి, పెద్దదండి, నల్లగా ఉంటుందండి, తెల్లగా ఉంటుందండి అని చెప్పడానికి లేదు. కుండ అనే పేరుతో కానీ, ఆకారంతో కానీ, కుండతో తెచ్చే నీళ్లతో కానీ ఆ మట్టికి ఎట్లాంటి సంబంధం లేదు. కానీ ఎప్పుడైతే అది గుణ సమ్మేళనంతో గుణాలన్నీ కలిసి ఒక కుండగా తయారైందో అప్పుడు అన్ని గుణాలు వచ్చేస్తాయి. పెద్ద కుండ, చిన్న కుండ, చట్టి, ముంత, కూజ, ఇట్లా అనేక రకాల పేర్లు, అనేక రకాల గుణాలు. కొంచెమే నీళ్లు పడతాయి, ఎక్కువ నీళ్లు పడతాయి, గట్టిగా ఉంది, తొందరగా పగిలిపోతుంది, అనేక గుణాలు వచ్చి చేరుతాయి. దేవుడు మాయతో గుణాల్లో ప్రవేశించి ఒక విజ్ఞానంగా వెలుగుతాడు. ఇదొక పెద్ద ఆట. అనేకులుగా అయిపోతాడు, అనేక వస్తువులుగా తయారవుతాడు. అన్నీ ఒక్కడే అయినా కూడా వేరువేరుగా ఉన్న కట్టెలలో వేరువేరుగా మండేటటువంటి అగ్నిదేవుడిలాగా ఆ వేరే వేరే రూపాలతో వెలుగుతూ ఉంటాడు అని చెప్పారు. సృష్టి అంటే ఏమిటో ఇక్కడ ఎంత బాగా చెబుతూ ఉన్నారో. అన్నీ ఒకటే, ఏమీ తేడా లేదు. ఉన్నవాడు ఒక దైవమే, కానీ వేరువేరు కట్టెల్లో వేరువేరుగా మండుతున్నట్టుగా మనకి అంతా వేరుగా ఉంది అని అనిపిస్తుందిట. వెలుగొందుతూ ఉంటాడు ఆయన సమస్తమైన ప్రకృతిలో కూడా. మనస్సు, పంచభూతాలు, సూక్ష్మములైన ఇంద్రియాలు ఒక్కొక్క జీవుడికి ప్రత్యేకంగా దేవుడి చేతనే ప్రసాదించబడతాయి. అవి త్రిగుణాత్మకమైన మాయ వల్లనే వెలువడతాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఈ త్రిగుణాలు లేకపోతే ఏదీ రాదు. త్రిగుణాత్మకమైన మాయ వల్లనే బయటకు వస్తున్నాయి ఇవన్నీ కూడా. అయినా కూడా ఆ దైవం ఆ మాయలో చిక్కుకోడు. వాడిని సాధనగా తీసుకుంటాడట. తీసుకొని చక్కగా గుణాలు అనుభవిస్తూ ఉంటాడట. ఊరికే పైన లోకకర్త ఒక్కడే. రక్షించడం అవసరమైనప్పుడు దేవతల రూపంలో కానీ, జంతువుల రూపంలో కానీ, మనుష్యుల రూపంలో కానీ బయటకు వచ్చి రక్షిస్తాడట. మనకి తెలుసు ఏదో ప్రాబ్లం వస్తుంది, ఎవరో తెలియని వాళ్ళు వచ్చి మనల్ని సహాయం చేసి వెళ్ళిపోతారు. ఎవరు వచ్చారంటే దైవమే వచ్చాడు. అవసరానికి వచ్చేవాడు ఆయనే. సూర్యుడు అటు ఇటు ఆ వెలుగులన్నీ చెదిరిపోకుండా గట్టిగా పట్టుకొని రక్షిస్తూ ఉంటాడట. సూర్యుడు చెదిరిపోకుండా సూర్యుడి రూపానికి అధిపతి అయి రక్షిస్తూ ఉంటాడు అని చెప్పారు. అట్లాగే భూమి, ఇతర గ్రహాలు అన్నీ ఎలా ఉండాలో మనకి తెలిసి, గ్రహాలన్నీ ఎలా తిరుగుతున్నాయి, ఒక ఆకర్షణ, ఒకదాని నుంచి ఇంకొక దానికి ఒక ఆకర్షణ, ఇవన్నీ నిలబెట్టబడి చక్కగా ఆ దైవమే వెనకాల ఉండి రక్షిస్తూ ఉన్నాడు. జంతువులు రక్షించబడటానికి వాటికి గోళ్ళు, దంతాలు, కూరలు, కొమ్ములు మొదలైన రూపాలతో ఆయనే ఉన్నాడు అని చెప్పేశారు ఇక్కడ. అలాగే పిల్లలకు తల్లిదండ్రుల రూపంలో దైవమే ఉన్నాడు. సంబంధంగా నా బిడ్డ అనేటటువంటి సంబంధాన్ని పెట్టుకొని రక్షిస్తూ ఉన్నాడు ఆ దైవము. అట్లాగే చెడ్డ పనులు చేసే వాళ్ళకి
వాళ్ళు ధర్మం తప్పినప్పుడు వాళ్ళని కూడా దోవలో పెట్టడానికి అద్భుతమైన అవతారాలు ఎత్తి దిగి వచ్చి కిందకొచ్చి భూమి మీదకొచ్చి రక్షిస్తూ ఉన్నాడు ఆ దైవము. ఇలా అనేక రకాలుగా దైవం అనేక రూపాలతో ఉన్నాడు అని ఇక్కడ గట్టిగా చెప్పారు. మనం ఇది కొంచెం వివరంగా అర్థం చేసుకుందాం, నిదానంగా మళ్ళీ మళ్ళీ చదువుకుందాం, దీన్ని అర్థమవుతుంది మనకి. మన 12వ నెంబరు రికార్డింగు అయిపోయింది.